హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎట్లా ఉన్నారు? మంచిగా ఉన్నారు, మనకి మంచిగా ఉన్నారు, మీరు ఎట్లున్నారని చెప్పేసి తెలిసి మన కింద కామెంట్ అయితే చేసాను గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు సౌత్ ఆఫ్రికా. ఎన్ని సంవత్సరాలు బై ఒక్క ట్రోఫీ కోసం ఎన్ని సంవత్సరాలు? వాళ్ళు ప్రతిసారి కొత్త ప్లే ఆఫ్స్కు రావడం, ఓడిపోవడం. చోకర్స్ అనేటువంటి ఒక పెద్ద పేరు, అది ఎలా చెప్పాలో డిస్క్రిమినేషన్ లేదు. ప్రతి ఒక్క ప్లేయర్ ఎమోషన్ అవుతున్నాడు. ప్రతి ఒక్క ప్లేయర్ విన్ ద ట్రోఫీ. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ విన్ అయిన వెంటనే కేశవ్ మహారాజ్ ఇస్ లిటరల్లీ క్రయింగ్. చిన్న పిల్లాడు అయిపోయింది భయ్, చిన్న పిల్లాడు అయిపోయింది. అట్లా ఉంది పరిస్థితి. వెరీ 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 అది ఎన్ని సంవత్సరాలు? ఆల్మోస్ట్ 25-26 ఇయర్స్. 1998లో మనకి ఈ యొక్క ఛాంపియన్స్ ట్రోఫీ అంటారు చూస్తారా, ఈ యొక్క ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచారు. అప్పటి నుండి అది ఇప్పటి వరకు ఒక్క ట్రోఫీ గుత గెలవలే. ఇది మనకి ఇలా మనం చూసుకున్నట్లయితే ఏబీ డివిలియర్స్ కెప్టెన్సీలో కూడా మనం చూసుకున్నట్లయితే ఒక్క ట్రోఫీ కూడా లేదు. ఏబీ డివిలియర్స్ ప్లేయర్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఆ ఒక ప్లేయర్ చూపించినటువంటి డిటర్మినేషన్ అంతా ఎంత కాదు, నెక్స్ట్ లెవెల్. కానీ ఈ మ్యాచ్లో ది పర్టికులర్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా ఇన్ 2025, ఈ యొక్క ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఈ పర్టికులర్ మ్యాచ్లో హీరో ఆఫ్ ది మ్యాచ్, హీరో ఆఫ్ ది మ్యాన్, హీరో ఆఫ్ ది ఎనీ కైండ్ ఆఫ్ థింగ్, ఏడెన్ మాక్రమ్ స్టాండ్ తీసుకున్నాడు బై. ఎట్టి పరిస్థితుల్లోనైనా గెలిచి తీరాల్సిందే అని చెప్పేసి స్టాండ్ తీసుకున్నాడు. 100, 120 కొట్టిండు, తను గెలిపించిండు. ఇంకొక థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే నిన్న లాస్ట్ 1 అవర్ అంటే లైక్ 1 అవర్ కంటే ముందే మనం చూసుకున్నట్లయితే సౌత్ ఆఫ్రికా కేమింగ్ బ్యాటింగ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ వికెట్ పడ్డ తర్వాత అక్కడ మనం చూసుకున్నట్లయితే టెంబా బౌమా వచ్చి రాగానే ఈజ్ ఇంజూర్డ్. తనకి హ్యామ్స్ట్రింగ్ అనేది పట్టేసింది, కాలు నడవలేకపోతున్నాడు. అయినా కూడా అక్కడ ఉండి ఎట్టి పరిస్థితుల్లోనే సరే ఈ యొక్క మ్యాచ్ని వదులుకోకూడదు, ఈ యొక్క మ్యాచ్ వదులుకుంటే అంతే సంగతిగా సౌత్ ఆఫ్రికాలో క్రికెట్ అన్నది ఇంకా లేకుండా పోతుంది అనేటువంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు ఉన్నారు. ఈ యొక్క విన్తోని సౌత్ ఆఫ్రికా కేమింగ్ టు ది బ్యాక్, కంప్లీట్లీ బ్యాక్. సౌత్ ఆఫ్రికా ఈజ్ మళ్ళీ రీబిల్డ్ అవుతుంది. ఒక టెస్ట్ క్రికెట్ అనేది మళ్ళీ రీబిల్డ్ అవుతుంది. అంతేకాకుండా ఈ క్రికెట్ అనేది మళ్ళీ రీబిల్డ్ అవుతుంది ఈ యొక్క ట్రోఫీతోని. ఏదండి అక్కడ కాదు, ఎనీ కైండ్ ఆఫ్ థింగ్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్, ఇప్పుడు చాలా రకాలైనటువంటి ఇంప్రూవ్మెంట్స్ అనేవి క్రికెట్లో మనం చూస్తాం ఈ యొక్క విన్తోనే. చాలా చూస్తాం. చాలా బోర్డ్స్ దగ్గర నుంచి మనమైతే చూస్తాం. జస్ట్ మన ఇండియా దగ్గర నుంచి కావచ్చు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ బోర్డ్ నుంచి మనమైతే ఇంప్రూవ్మెంట్స్ అనేవి చూస్తాం ఈ యొక్క విన్తోని. సౌత్ ఆఫ్రికా విన్తోని చాలా జరగబోతుంది. నిన్న టెంబా బౌమా చూపించినటువంటి డిటర్మినేషన్ ఏదైతే ఉందో మార్వలెస్, 100% చెప్తున్నా, వేరే లెవెల్. హీరోడు కూడా ఆడాడు కానీ తొందరనే అవుట్ అయింది అనుకోండి, అది వేరే ముచ్చట. మరి ఆఖరికి సౌత్ ఆఫ్రికా మ్యాచ్ గెలిచింది, వేరే లెవెల్. ఒక 25 లేదా 28 సంవత్సరాలకు నిరీక్షణ అనేది ఈరోజు ముగిసిందని చెప్పేసి అనుకుంటున్నాను. వాళ్ళు ప్లే ఆఫ్స్కి రాలేదంటే ప్లే ఆఫ్స్కి వస్తారు. ఎంత మంచిగా ఆడతారంటే అంత మంచిగా ఆడతారు. కానీ ఏదో ఒక పోతుంది, ఎప్పటికప్పుడు అది వెళ్ళిపోతూనే ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ అది. మన ఇండియా అయినా ఒకప్పుడు ఈ ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలు, ఇక మనం గెలిచినట్టే అని అనుకున్నటువంటి సిచ్యువేషన్స్ ఎన్ని ఉన్నాయి. అలాంటివి సౌత్ ఆఫ్రికాకు చెప్పుకోలేని ఉన్నాయి. ఒక్క మ్యాచ్ గెలుస్తాం, మేము గెలిచేస్తాం, ట్రోఫీ మందే అని అనుకున్నటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఫైనల్స్కి రాలేదంటే ఫైనల్స్కి వచ్చారు. ఫైనల్స్కి మనకి లైక్ ఇప్పుడు T20 వరల్డ్ కప్లో ఫైనల్ గెలిచేటటువంటి సిచ్యువేషన్, ఈ ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలు అనుకున్నటువంటి సిచ్యువేషన్. కానీ అయినా కూడా వాళ్ళు ముందటికి వెళ్ళలేకపోయారు. అంతే ఉంటుంది. కొన్నిసార్లు ఇప్పుడు
మనం చూసుకున్నట్లయితే ఇంగ్లాండ్లోనే పుట్టింది క్రికెట్, కానీ ఇంగ్లాండ్ కప్ గెలవడం అంటే వరల్డ్ కప్ గెలవడం కోసం ఎన్ని సంవత్సరాలు పట్టింది చెప్పండి భయ్. అలాంటిది వీళ్ళు ఒక ట్రోఫీ గెలవడం కోసం ఎంత కష్టపడతారో అంతే వాళ్ళకి రిటర్న్ బ్యాక్ వచ్చేది. అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే వాళ్ళకి అంత సాడ్నెస్ అనేది మిగిలిపోయేది అనమాట. ఎంత కష్టపడితే అంత సాడ్నెస్ అనేది వాళ్ళకి రిటర్న్ బ్యాక్ వచ్చేది. గెలుస్తారు అనుకున్న మూమెంట్లో ఓడిపోయేవారు. ఎలా ఎలా ఇంకా ఎలా 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 అయితే గెలుస్తామని చెప్పేసి అనుకున్నటువంటి టైంలో కొంతమంది ప్లేయర్స్ని పట్టుకున్నారు భయ్. వాళ్ళే ఇప్పుడున్నటువంటి ఈ యొక్క 11 మెంబర్స్ నెక్స్ట్ లెవెల్ భయ్, నెక్స్ట్ లెవెల్. ఈ యొక్క టీం అనేది చూపించినటువంటి డిటర్మినేషన్ మేబీ ఇంకా ఏ టీం చూపించలేకపోవచ్చు అని చెప్పేసి వాళ్ళ ఒక ఒపీనియన్. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అక్కడ నెక్స్ట్ లెవెల్ థింక్ బై ఇన్ని రోజులు కష్టపడ్డారు చెప్పండి. ఆల్మోస్ట్ ఒక 20-25 సంవత్సరాల పాటు వాళ్ళు కష్టపడ్డారంటే ఈ ట్రోఫీ కోసం. నెక్స్ట్ లెవెల్ కదా. కెన్ యూ ఇమాజిన్ దట్? ఇప్పుడు అదే ఇండియాకి కూడా 28 years పట్టింది. 1983లో మనం విన్ అయినటువంటి కప్పు ఏదైతే ఉందో దాంతో అదేవిధంగా చూసుకున్నట్లయితే మళ్ళీ మనం ఒక ఫ్రెష్గా మనం ఒక కప్పు గెలవడం కోసం 2011 అంటే అన్ని సంవత్సరాలు పట్టింది, ఒక 28 years పట్టింది. అంటే అర్థం చేసుకోండి ఐసీసీ ట్రోఫీ గెలవడం ఎంత కష్టం అని చెప్పేసి. మరి నెక్స్ట్ లెవెల్ థింగ్ కదా అది బై లక్ అంటారా, ఇంకోటి అంటారా, కానీ ఇండియా గెలుస్తుంది అనేటువంటి మూమెంట్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్ అయిపోయింది. ఈ యొక్క టోర్నమెంట్ మనదే అనుకున్నటువంటి సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి కదా. అలాంటిది సౌత్ ఆఫ్రికా కూడా చాలా ఉన్నాయి భయ్. నెక్స్ట్ లెవెల్ వాళ్ళు ఇంకా వేరే లెవెల్, వాళ్ళు చౌకర్స్ అన్న వాళ్ళని ఎట్లా పడితే అట్లే వాళ్ళకి వాళ్ళ ఫ్యాన్ బేస్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది భయ్. ఇప్పుడు ఎలా చెప్పాలంటే వాళ్ళకి ఏ విధమైనటువంటి ఫ్యాన్ బేస్ ఉంటుందంటే జస్ట్ ప్రతిసారి గుతా మనమే మ్యాచ్ గెలుస్తాం అనేటువంటి డిటర్మినేషన్లతో వాళ్ళు చూపించారు. వాళ్ళు గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళని అక్కడ చూస్తూ ఉంటే గ్రాండ్ పేరెంట్స్ కిడ్స్ వీళ్ళందరినీ కూడా చూస్తూ ఉంటే ఇన్ని జనరేషన్స్ తర్వాత మాకు ఒక ట్రోఫీ వచ్చిందా అటువంటి ఫీలింగ్ ఏదైతే ఉందో అది చెప్పలేను భయ్, మాటల్లో చెప్పలేను. అంత ఎమోషనల్ అయిపోయారనమాట ప్రతి ఒక్కరు కూడా. నెక్స్ట్ లెవెల్ కదా. ఆ ఒక ఫీలింగ్, దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం కూడా నా వల్ల కావట్లేదు. అది మ్యాచ్ చూస్తున్నంతసేపు ఇంకొక నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళిపోయింది ఆ ఒక ఫీలింగ్ అన్నది. మ్యాచ్ గెలుస్తుంది, సౌత్ ఆఫ్రికా గెలవాలి. ఆస్ట్రేలియా కేమ్ ఇన్ టు ది పిక్చర్. ఆస్ట్రేలియా లాంటి టీంని ఓడించాలంటే చాలా కష్టం, చాలా కష్టం. వరల్డ్లోనే నెంబర్ 1 టెస్ట్ టీమ్గా కొనసాగుతున్నటువంటి టీం ఆస్ట్రేలియా. అలాంటి టీంని ఎదుర్కొనాలంటే మాత్రం సౌత్ ఆఫ్రికాకి అది కాదు. అలాంటి టీంని ముందడికి వచ్చి వాళ్ళు కప్పు గెలిచారంటే నెక్స్ట్ లెవెల్ కదా. వాళ్ళకు ఉన్నటువంటి డిటర్మినేషన్ కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ఇంకోటి కావచ్చు, అది నెక్స్ట్ లెవెల్ కదా. ఎనీ కైండ్ ఆఫ్ ఇమాజిన్ దట్. ఇంకా మరి మ్యాచ్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ టాస్ గెలిచినటువంటి సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియాకి బ్యాట్ చేయమని ఇచ్చేసింది, బౌలింగ్ తీసుకున్నారు. అది గుడ్. పిచ్లో ఉన్నటువంటి మాయిశ్చర్ని యూజ్ చేసేసుకొని వికెట్స్ ఇద్దామని చెప్పేసి అనుకున్నారు. అది వర్కౌట్ అయింది, వికెట్స్ పడ్డాయి. ఇట్స్ గుడ్. మనం చూసుకున్నట్లయితే 212 runs అయితే కొట్టడం అయితే జరిగింది. దాని తర్వాత సౌత్ ఆఫ్రికా కేమ్ ఇన్ టు ది పిక్చర్. వాళ్ళు తక్కువనే ఆడారు భయ్. మ్యాక్సిమం చూసుకున్నట్లయితే 138 runs అయితే చేయడం అయితే జరిగింది. ఆ ఒక ఏదో ఒకటి మిస్సింగ్. ఇప్పుడు కూడా వాళ్ళు ఆ చౌకర్స్గానే మిగిలిపోతారు అనుకున్నటువంటి ఒక ధోరణి మిస్సింగ్, అది పోయింది. సౌత్ ఆఫ్రికా ఇంకా విన్ కాదు అనుకున్నటువంటి సిచ్యువేషన్, దాని నుండి బ్యాక్అవుట్ అయ్యారు. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ ఇన్నింగ్స్కి వచ్చేసరికి ఇక మరి ఆస్ట్రేలియాని 207 పరుగులకు అక్కడికి వరకు అయితే స్టాప్ చేశారు. దాని తర్వాత సౌత్ ఆఫ్రికా కేమ్ ఇన్ టు ది పిక్చర్. 282 runsతోని మ్యాచ్ గెలవడం అయితే జరిగింది విత్ లీడ్తోని. నెక్స్ట్ లెవెల్ కదా. ఆ ఒక డిటర్మినేషన్, ఆ ఒక పంచింగ్,
వేరే లెవెల్ కదా. ఫస్ట్ ఇన్నింగ్స్లో అంత బాగా ఎవడు ఆడలేదు సౌత్ ఆఫ్రికా నుంచి వెళ్ళి. ఈవెన్ టెంబా బవోమా కూడా బాగా ఆడలేదు. మనం చూసుకుంటే మాక్రం కూడా డక్అవుట్. మరి అలా ఉంది పరిస్థితి. మరి ఇలా మ్యాచ్ అయితే గెలవడం అయితే జరిగింది సౌత్ ఆఫ్రికా. కంగ్రాచులేషన్స్ టు సౌత్ ఆఫ్రికా వన్స్ అగైన్. మరి మీ ఒపీనియన్ ఏంటి ఈ యొక్క సౌత్ ఆఫ్రికా ట్రోఫీ మీద? లెట్స్ మీరు కింద కామెంట్ చేయండి. ఫుల్ అని హ్యాపీ, ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళకి అంతే, ఇంకా ఏం చెప్పలేం మనం, ఆ మాటల్లోనే చెప్పలేము. అది అలా ఉంటుంది పరిస్థితి. మరి గెలవక ఒక్క ట్రోఫీ గెలిస్తే ఆ ఆనందం అనేది అంతా ఇంత ఉండదు కదా, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అవునా కదా? మనం T20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఎంత హ్యాపీగా ఎంత అదిలో ఉన్నామో, లైక్ ఇప్పుడు మొన్న RCB గెలిచినప్పుడు కూడా ఎంత హ్యాపీ, ఎంత అది దాన్ని చూపించాం చూసారా, అది అలా అనుకున్నాను, అలా అన్నమాట సౌత్ ఆఫ్రికాకి. ఎనీవే, వీడియోకి అయితే ఇంతే. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ టాప్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. సీ యూ ఇన్ ద షో. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.